జగన్మోహన్ రెడ్డి గారు యూకేకి వెళ్ళారు, పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు సిబిఐ కోర్ట్ నీ పర్టికులర్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చెళ్ళు, లేకపోతే కుదరదు అని చెప్తే వేరే వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోర్ట్ ఆర్డర్స్ని బేఖాతరు చేసి యూకేకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సిబిఐ వాళ్ళు కోర్టులో ఇది కుదరదు, ఆయన టెలిఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా ఆయన తిరిగి తీసుకొచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పిటిషన్ ఫైల్ చేశారు. దాని హియరింగ్ ఇప్పుడు ఉంది. చూశారు కదా, ఇలా ఉంటాయి. చాలామంది మళ్ళీ దానికి విశ్లేషణలు అక్కడ అంటారు, అబ్బో మీరు పిటిషన్ ఫైల్ చేసేలోపు ఆయన యాత్ర పూర్తి చేసుకుని వస్తాడులే, కంగారేంటని. చులకన భావం, న్యాయ వ్యవస్థ పైన చులకన భావం, ప్రజలపైన చులకన భావం, ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుంది దానిపైన చులకన భావం. బేఖాతర్, నాకేం అవసరం, నువ్వు నా టెలిఫోన్ నెంబర్ అడిగితే మాత్రం అమ్మ నేను ఇస్తానా అని యాటిట్యూడ్. ఇలా న్యాయ వ్యవస్థలకే వాల్యూ ఇవ్వనప్పుడు ప్రజలకు వాల్యూ ఇస్తారా? అది కాకుండా వాళ్ళు నీచంగా కించపరిచి మాట్లాడిన టీడీపీ ఈరోజు ఎప్పటిలానే వాళ్ళ చరిత్రను మళ్ళీ నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్కి సువర్ణ బాటేస్తుంటే జీర్ణించుకోగలుగుతారా? కుదరదు. సో ఆయన కేసు పెండింగ్ ఉంది, ఇవాళ హియరింగ్ ఉంది. దాని తర్వాత ఆయన తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకుంటారా ట్రిప్ మధ్యలో, అండ్ ఏంటో మనం చూడాలి.